కర్నూలు జిల్లా కోడుమూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో మహిళలపై నేరాలు మీ రక్షణ మీ బాధ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు మహిళా డీఎస్పీ ఉపేంద్రబాబు పాల్గొన్నారు. మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వం చేపడుతుందన్నారు. మహిళలకు రక్షణగా పలు కఠిన చట్టాలున్నాయన్నారు. కార్యక్రమంలో సిఐ తబ్రేజ్తో పాటు కోడుమూరు ఎస్ఐ డివై స్వామి, బెనగల ఎస్ఐ వేణుగోపాల్ రాజు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి డిఎస్పీని శాలువతో సత్కరించారు. చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు కఠిన చట్టాలు వస్తున్నాయి. స్త్రీకి రక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయంగా అడుగుడుగున వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీకి ఇంటిలో శత్రువు లేడు, తెలిసిన వారి రూపంలో, బంధువు అనే రూపంలో, సన్నిహితంగా ఉండే రూపంలో మనకు శత్రువు తయారైతాడు. మన ఇంట్లోని ముఖ్యంగా ఇంట్లో ఎందుకు దేవాలయం కూడా అంటారు. ఇంట్లో పిల్లలను చక్కదిద్దేది తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది తండ్రి కంటే. ఎందుకంటే తల్లితో చనువు ఉంటారు. పిల్లలు స్కూల్కు పోతున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు, టీచర్లు ఎవరు ఏం చెప్పినారు అని ఖచ్చితంగా వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. అంటే ఎట్లే ఉంటుంది, చదివి గొప్పలు కావాలా, నీ జీవితంలో నీదంటే ఒక పేజీ ఉండాలా. నీ జీవితంలో నీదంటే ఒక పేజీ ఉండాలా. ఎక్కడి నుంచి ఇస్తుంది? ఫస్ట్ ఇంట్లోనే గౌరవం ఇల్లా. తల్లి అంటేమి, చెల్లి అంటేమి, అవ్వ అంటేమి, తాత అంటేమి అని చెప్పి ఇంట్లో గౌరవం ఇల్లా. తల్లే చెప్పాలా, తప్పు చేస్తా అంటే తప్పు అని. టీచర్లో 2 దండించిందంటే మా వాడిని ఏం దండించే, నువ్వు ఎవరు, నేనే దండిలే. ఫస్ట్ నువ్వు దండికోకుంటే టీచర్లు దండిస్తాడు. టీచర్లకి దండి లేదంటే అక్కడ పోయిందంటే పోలీసులు దండిస్తాడు. దాంట్లో ఏమాత్రం మార్పు లేదండి. పోలీసు చేతిలో దండన ఉంటుంది, అది గ్యారెంటీ. తయారయ్యేది రాగులేస్తే రాగి పిండే వస్తుంది, జొన్నలేస్తే జొన్న పిండే వస్తుంది. నీ ఎటువంటి మెంటాలిటీ ఉంటుందో ఆ విధంగానే పిల్లలు కూడా ట్రైనప్ అవుతారు. దాదాపుగా కొన్ని విషయాలు చెప్పలేము. మహిళలకు అనేక రక్షణ చట్టాలు ఉన్నాయి. ఏదైనా కూడా జరిగిందంటే, ఎందుకంటే నేను చాలా చెప్పడానికి సబ్జెక్ట్ ఉంది, కానీ ఇక్కడ మీకు 2 hours అయితే బాగా వేడిగా ఉంది, నాకు వేడిగా ఉంది. ఏదైనా కూడా ముందుకు రావాలా, చెప్పాలా, ఓవర్కోర్తో కోఆపరేషన్ ఉండాలా. ఇంత బయట కూడా మన హద్దులేమి, మన కథ ఏమి మనకే తెలుస్తుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లే. వీలైనంత వరకు ఎదుటి వ్యక్తి మీద ఆధారపడకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆధారపడిందంటే వాడు లీనియన్స్ తీసుకుంటాడు. నీ లీనియన్స్, ఎదుటి వ్యక్తి బలం ఎక్కడో కాదు, నీ బలహీనతే ఎదుటి వ్యక్తి వాడి బలము. ఎదుటి వ్యక్తి రాదు, వాడేం వాలి శుక్రుడు కాదు. నీ బలహీనత ఎదుటి వ్యక్తి వాడి బలము. మైండ్